జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. నా ఫేవరెట్ సాంగ్ ఇది. అందరికీ నమస్తే. నా పేరు మాధవి అండి. మాది వైజాగ్. విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈ 2026లో అందరికీ వాళ్ళ గోల్స్, డ్రీమ్స్ అచీవ్ అవ్వాలని, వాళ్ళు ఏ వర్క్ చేసినా అందులో సక్సెస్ని గెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా డే ఎలా స్టార్ట్ అయింది అనేది నేను ఒక చిన్న లాంగ్ వీడియో చేశాను. ముందుగా వాట్సాప్లో వచ్చే మెసేజెస్ అన్నిటినీ చెక్ చేసి వాటికి రిప్లైస్ ఇచ్చానండి. నెక్స్ట్ మార్నింగ్ 6 o'clock అయిందనమాట. 6 o'clockకి వీడియో స్టార్ట్ చేశాను. ఎలాంటి విజ్ఞతలు లేకుండా యువ లైఫ్ స్టైల్ అనే ఛానల్ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ నా డేని స్టార్ట్ చేశానండి. మా ఇంట్లో ఉండే చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ని, గిఫ్ట్ ఆర్టికల్స్ని అలా జస్ట్ వీడియో తీస్తూ మీతో మాట్లాడుతున్నాను అనమాట. సీతారాముల ఫోటో ఉంది చూసారా, ఇది ఒక డ్రాయింగ్ అనమాట. గిఫ్ట్ ఇచ్చారు ఒక స్పెషల్ పర్సన్. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ కూడా ఒక డ్రాయింగ్ మా కజిన్ వేశారనమాట. సో మా ఇంట్లో ఒక 2 ఆర్టిస్ట్స్ ఉన్నారండి, చాలా బాగా వేస్తూ ఉంటారనమాట. సీతారాముల పట్టాభిషేకం ఈ పిక్ని చూస్తుంటే అలా చూడాలనిపిస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే నేను టీ చేసి టీ తాగానమాట. సో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఇంకా ఏంటంటే ఎలాగూ పండగ దగ్గరకు వచ్చేసింది కదా అని నేను మా డాడీ చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేసామన్నమాట. ఈ వీడియోలో మీకున్న ఇన్ఫర్మేషన్లో ఇంకా చాలా వరకు నేను రివీల్ చేయలేదు. నెక్స్ట్ ఏంటనేది నేను మెల్లమెల్లగా 1 by 1 షార్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆడవాళ్ళకి సారీస్ చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి. సో అలాగే ఈ సారీస్ అన్నీ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఒకవేళ ఎవరికైనా నచ్చితే జస్ట్ నాకు కామెంట్ చేయండి. ప్రైస్ ఎంత అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బల్క్లో కావాలి అంటే మ్యారేజ్ పర్పస్ అలా ఇస్తారనమాట. ఇంకా మా మమ్మీ దేవుడికి పూజ చేసేసారు. తర్వాత నెక్స్ట్ ఇంకా నేను వంట చేసేసాను అనమాట. సో ఈరోజు ఏంటంటే సింపుల్గా పులిహోర చేశాను అండ్ ఇంకా పెరుగన్నం చేశాను అనమాట. సో అవి మీకు ఫొటోస్ తీసి పంపిస్తున్నానండి. పులిహోర అండ్ కర్డ్ రైస్ ఎలా చేశాను అనేది కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను లాంగ్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. 1 o'clockకి నేను లంచ్ చేసేసామండి. న్యూ ఇయర్కి వచ్చిన స్వీట్స్ ఉంటే అవి తిన్నానమాట. ఈరోజు ఏంటంటే ఎక్కువ న్యూ ఇయర్ మెసేజెస్, ఫోన్స్ వస్తుంటే ఇంకా వాటిని చూస్తూ ఇంతలో ఇతను లంచ్కి వచ్చారండి. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట, మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో ఈవినింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాను, అప్పటికి 5 అయిపోయిందనమాట. సో ఇంక నేను తొందరగా స్టార్ట్ అయ్యేసరికి ఇదిగో వైజాగ్లో ఇలా ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఎందుకంటే న్యూ ఇయర్ కదా, అందరూ ఎక్కువ బీచ్ కానీ, ఇది సంపత్ వినాయక్ టెంపుల్ అండి. చాలా వరకు ఏ న్యూ వెహికల్ అయినా సరే ఇక్కడ పూజ చేయించుకుంటారు. సో న్యూ ఇయర్ రోజు అస్సలు మామూలుగా లేదనమాట వైజాగ్లో ట్రాఫిక్ అనేది. చూడండి ఎలా ఉందో. జస్ట్ చిన్న వీడియో తీశాను మీకు చూపిద్దాం అనేసి. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7 అయిపోయిందనమాట. ఇయర్ స్టార్టింగ్లో అందరిలాగా నేను కూడా రెజల్యూషన్స్ రాసుకున్నాను అనమాట. ఎలా ఉండాలి, ఏంటేంటి చేంజెస్ చేయాలనేది. సో మ్యాక్సిమం అయితే నేను రాసిన రెజల్యూషన్స్లో కొన్నైనా సరే ఫాలో అవుతాను. నెక్స్ట్ ఇంకా యువాన్ష్కి, మా వారికి ముగ్గురిది అనమాట, ముగ్గురు డెసిషన్స్ కలిపి రెజల్యూషన్స్ నోట్ చేశానండి. సో ఇంకా రెజల్యూషన్స్ అన్నీ రాసేసాక ఒకసారి జస్ట్ ఫోటో తీసాను అనమాట మీకు చూపిద్దామని. ఇంకా ఇది కంప్లీట్ అయ్యాక నేను డిన్నర్ ప్రిపేర్ చేసేసానండి. ఈరోజు డిన్నర్ ఏంటంటే సింపుల్గా ఉప్మా చేశానమాట. హ్యాపీగా టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ డిన్నర్ కంప్లీట్ చేసేసామండి. 9:30కి నా డే కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.